ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏపీకి చెందిన 2 డీఎస్పీలు శాంతారావు, చక్రధర్ మృతి చెందారు. మరో 2కి గాయాలయ్యాయి. వీరిలో డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది. మృతులు ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్ లో పనిచేస్తున్నట్లు గుర్తించారు. ఏపీ నుంచి హైదరాబాద్ కు వస్తుండగా పోలీసులు ప్రయాణిస్తున్న వాహనం డివైడర్ ను ఢీకొట్టి ఆ తర్వాత అవతలి వైపునకు దూసుకెళ్లింది. ఈ క్రమంలో విజయవాడ వైపు వెళ్తున్న లారీని పోలీసు వాహనం ఢీకొట్టింది. చౌటుప్పల్ మండలం ఖైతాపురం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏపీకి చెందిన 2 డీఎస్పీలు మృతి చెందారు. మరో 2 తీవ్రంగా గాయపడ్డారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, మహేశ్వరి, జాతీయ రహదారి 65పై నిత్యం ఎక్కడో ఒక చోట రోడ్డు ప్రమాదాలు జరగడం, అదే సమయంలో ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. అయితే గడిచిన 1.5-2 నెలల కాలంలోనే జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో ఏపీకి సంబంధించినటువంటి 4 పోలీసులు మృతి చెందగా తాజాగా యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం ఖైతాపురం వద్ద జరిగినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ రోడ్డు ప్రమాదంలో పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి 2 ఉన్నత స్థాయి అధికారులు చనిపోవడం విషాదం అయితే కలిగిస్తుందని చెప్పుకోవచ్చు. ఏపీకి చెందినటువంటి 2 డీఎస్పీలతో పాటు ఒక అడిషనల్ ఎస్పీ, మరొక డ్రైవర్ కలిసి, అంటే మొత్తం 4 కలిసి స్కార్పియోలో విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్నటువంటి క్రమంలోనే తెల్లవారుజామున 4:30 సమయంలో ఒక్కసారిగా ఖైతాపురం చేరుకున్నటువంటి సమయంలోనే ముందు వెళ్తున్నటువంటి లారీ సడన్ బ్రేక్ వేయడం, అదే సమయంలో డ్రైవర్ కార్ ని పక్కకు తిప్పేటువంటి ప్రయత్నంలో ఆందోళనకు గురైనటువంటి డ్రైవర్ డివైడర్ వైపు, అంటే రైట్ సైడ్ మలపడంతో ఒకసారిగా డివైడర్ మీదకి దూసుకెళ్లింది స్కార్పియో. మితిమీరినటువంటి వేగం, అంటే 80 నుంచి 90 కిలోమీటర్ల గంటకు ఉన్నటువంటి క్రమంలోనే వాహనం అదుపు తప్పి విజయవాడ వైపు, హైదరాబాద్ నుంచి విజయవాడ మార్గం వైపు కూడా దూసుకెళ్లింది. అదే సమయంలో హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్నటువంటి లారీ కూడా ఈ స్కార్పియోని గమనించుకోకుండా వాహనం వేగం నియంత్రణ కాకపోవడంతో స్కార్పియోని బలంగా ఢీకొట్టినటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలోనే ముందు సీట్ లో కూర్చున్నటువంటి అడిషనల్ ఎస్పీతో పాటు వెనక సీట్ లో కూర్చున్నటువంటి 2 డీఎస్పీలు కూడా తీవ్రంగా గాయపడ్డారు. అయితే గాయపడ్డటువంటి డీఎస్పీలు శాంతారావుతో పాటు చక్రధర్ రావు కూడా ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. అడిషనల్ ఎస్పీ ముందు సీట్ లో కూర్చున్నటువంటి అడిషనల్ ఎస్పీ ప్రసాద్ తో పాటు డ్రైవర్ నరసింహారావు కూడా తీవ్రంగా గాయపడడంతో ప్రస్తుతం అయితే నార్కెట్పల్లి సమీపంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి అయితే తరలించి చికిత్స అందిస్తున్నారు. వాళ్ళ పరిస్థితి కూడా విషమంగా ఉంది. తీవ్రంగా గాయమైన అంతర్గతంగా గాయం కావడంతో రక్తస్రావం కూడా అవుతుందని చెప్పేసి కూడా వైద్యులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే 2 అంటే చనిపోయినటువంటి 2 డీఎస్పీల మృతదేహం అయితే చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోస్ట్ మార్టం నిమిత్తం. మరి కాసేపట్లో పోస్ట్ మార్టం కూడా నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రమాదంపై చౌటుప్పల్ సంబంధించినటువంటి పోలీసులు ఏపీకి చెందినటువంటి పోలీస్ శాఖకి సమాచారం అందించారు. కాసేపట్లో ఏపీ పోలీస్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా ఘటనా స్థలానికి వచ్చి ఆ తర్వాత మార్చురీ వద్దకు కూడా వెళ్లేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మహేశ్వరి, రైట్, థ్యాంక్ యూ అశోక్.